share and subscribe to 9TV channel. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళలు మిస్సింగ్ అవుతున్నారు, మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి అదే విధంగా వచ్చినప్పటి నుంచి మహిళల మీద ఎలాంటి అకృత్యాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. మరి అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అనేక రకమైనటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఎక్కడ కూడా మాట్లాడనటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రెండు శాఖల్ని సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కడ కూడా స్పందించకుండా అమరావతి మీద కేవలం హైదరాబాద్ను డెవలప్ చేసి రాష్ట్రం మొత్తం పక్కన పెట్టినట్టుగా ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. సరే, దాని గురించి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు గత 2014లో కావచ్చు, 19లో కావచ్చు రకరకాల అబద్ధాల మాటలు చెప్పారు. బీజేపీ ఈ దేశానికి మహా అద్భుతం అన్నారు. తర్వాత 2019లో ఏం చెప్పారు? 2019లో పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ఈ బీజేపీ ఈ దేశానికి పట్టిన శని అని చెప్పారు. మరి మీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మీ పార్టీ నాయకులందరూ కూడా మీకు జీకొట్టారు కదా. మరి అదేవిధంగా ఆ పార్టీ నాయకుడు ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి నిజాలు అన్ని వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్ గా ఉందని చెప్పే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలు అన్ని చెప్పడం జరిగింది. మరి దానికి మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఈ రెండు ఛానళ్ళను పెట్టుకొని, టీవీ5 ఒకదాన్ని, ఏబిఎన్ ఒకదాన్ని పెట్టుకొని ఏదైతే అధికారంలోకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా ఈ నీతి ప్రవర్తనని పక్కన పెట్టుకోపోగా ఇంకా కూడా మహిళల మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏబిఎం రాధాకృష్ణ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంటే దాని మీద డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. ఇది చాలా ఉదాహరణం. దీని మీద దాడులు జరుగుతాయి, ఏం జరగల. ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష నేతలకి వాళ్ళ అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటారు భాగంగా ఉంటే మీరు దాని మీద మాత్రం స్పందిస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, అదేవిధంగా అంబటి రాంబాబు మీద, ప్రతిపక్ష నాయకుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటే, అనేక రకాలైన మహిళల మీద జనసేన పార్టీ నేతలు అకృత్యాలు జరుగుతూ ఉంటే వాటి మీద మాత్రం కనీసం స్పందన లేదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఏబిఎం రాధాకృష్ణ గారి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కోరుతున్నాం. ఈ కార్యక్రమం చేసిన వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ, పూర్తికృష్ణ వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క మహిళల పట్ల, స్త్రీల పట్ల అసభ్య పరిధానంతో, నీచ పదార్థాలతో ఈరోజు వికృత శ్రేష్టలతో చేసి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, స్త్రీలను అవమానించే పదంగా ఒక రాత రాసి దాన్ని ఏబిఎన్లో ప్రచురించినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్రమంతా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పూర్తికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలుపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్ఐ గారికి మా మెమోరాండం ఇచ్చి మూతు రాధాకృష్ణ మీద కేసు కట్టవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి సెషన్లని మహిళలు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా సమర్థించేదానికి అవకాశం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం, మహిళల పట్ల, ఇంట్లో ఉండి గౌరవంగా ఉండే మహిళల పట్ల ఇలాంటి రాత్రులు రాస్తే మీరు ఎలా సమర్థిస్తున్నారు? ఈ రాత్రులను ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా దీని నీచపు రాత్రులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాత్రులు కొనసాగిస్తే అధికారం ఎప్పుడు ఎవరికి సొంతం కాదు. రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావటం కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మీ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాల్సిన. ఎందుకంటే ఈ రోజు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతి వ్యతిరేకంగా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు. నేను అమరావతిలో ఈ రోజు ఇన్ని వేల లక్షల కోట్లు పెట్టి వేస్ట్ అయిపోతుంది మావికను సూచన చేయడం జరిగింది. ఈ సూచనలు అందరూ కూడా ప్రజలంతా కూడా అదేవిధంగా మేధావులందరూ స్వాగతిస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేసే దానికోసమే రావాలని వైసీపీ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ఈ విధానికి నీచమైన రాత్రులు రాస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. ఒకరోజు సైకిల్లో మీరు పత్రికలు అమ్ముకున్న స్టేజ్ నుంచి ఈ రోజు వేల కోట్లు కలిపితే ఎలా సంపాదించారు, ఎలా వచ్చింది మీకు ఏదైనా అభిమానం ఉంటే చంద్రబాబు పట్ల మీకు కానీ కూటమి ప్రభుత్వం పట్ల మీకు అధికారము అభిమానం ఉంటే రోజు చంద్రబాబు నాయుడు కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకొని ఆయనకు పాద పూజ చేసుకోవాల్సిందే. కానీ ఇలాంటి చర్యలు మీరు చేయకూడదు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి రాత్రులు రాయొద్దు. ఇలాంటి రాత్రులు రాస్తే భవిష్యత్తులో మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. మీ ఏబిఎన్ కార్యాలయం కానీ ఈ రాతలు కానీ ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. మీరు కూడా సిగ్గు తెచ్చుకొని ఈ రాతలకి మీరు నిజాయితీగా నిష్పక్షంగా సంజాయిషి ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిన రోజులు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మీరు ఇట్లాగనే కొనసాగిస్తే భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కానీ మిమ్మల్ని కానీ బహిష్కరించే రోజు వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి శాతాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఈ రోజు ఎవరైనా సరే మీడియాలో మంచి రాతలు మంచిగా ఉంటేనే ఈ విధంగా సమర్థిస్తారు. ప్రతి ఒక్కరిని ఈ రోజు విమర్శించినప్పుడు రేపు వేరే వాళ్ళు విమర్శించడానికి గుర్తు. అందుకని మీరు కూడా అన్ని పద్ధతులు కూడా ఈ జర్నలిజంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏపీఎన్ రాధాకృష్ణ చేసిన దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మహిళలు గౌరవంగా ఉండే మహిళల్ని నీచపరుస్తూ ఇలా రాతలను ప్రోత్సహించడానికి కూడా జర్నలిజం కూడా అందరూ ఉండే నాయకులు కానీ అందరూ కూడా జర్నలిజం కూడా ఈ విషయాన్ని ఖండించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విప్పబెట్టి మావిగన్ మీదనే ప్రత్యేకంగా దీన్ని ఏ విధంగా మావిగన్ను అభివృద్ధి చెందుతాం, ఒక 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో ఈ రోజు లేనుకొని అప్పులు చేసి అప్పులన్నీ ఎవరు కట్టాలా, ప్రజల మీద ముఖ్యమంత్రి కట్టాలా, నారా లోకేష్ కట్టాలా, ఎవరు కట్టారు? ఇలాంటివి కాకుండా అభివృద్ధి దిశలో రాష్ట్రం ఉంటే బాగుంటుంది. ఈ రోజు అప్పుల్లో ఉన్న దాదాపు 2 సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు 3,30,000 కోట్లు ఈ రోజు అప్పు చేశారు. ఎంత ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో దాదాపు 3,30,000 కోట్లు అప్పు చేస్తే ప్రజలుగా సంక్షేమంగా 2,80,000 కోట్లు నేరు వాళ్ళ అకౌంట్లు వేశారు. అదేవిధంగా అన్ని విధాలా కూడా ఆయన డెవలప్ చేశారు. నాడు నేటి కింద అట్టయితే మనం స్కూల్స్ అయితేనే ఉంది, హెల్త్ అయితేనే ఉంది, కరోనా కాలంలో కూడా అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ రోజు అలాంటి కార్యక్రమాలు లేకుండా ప్రజలను మభ్యపెట్టి డబ్బుల్ని మీరు సూపర్ 6 ఇస్తానని చెప్పి ఒకటి కూడా అమలు చేయకుండా సూపర్ 6 అయిపోయింది, మా పని అయిపోయింది అంతా చేసాం సంఘాలు జరుపుకుంటున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో మీరంతా ఏం చేస్తున్నారు, మీకు రాజులు దగ్గరపడ్డాయి, ప్రజలు దీనికి గుణపడని చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తూ మరి ఒకసారి ఏపీఎన్ రాధాకృష్ణ మూర్తికృష్ణకి మా వైసీపీ పార్టీ నాయకుల ద్వారా కార్యక్రమం ద్వారా మేమంతా మీకు నిరసన తెలియజేస్తూ అబద్ధాలు రాధాకృష్ణ ఎలాంటి చర్యలు కానీ భవిష్యత్తులో చేస్తే తగిన గుణపాఠం చెప్తామని తప్పకుండా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేసిన నాయకులు కార్యక్రమం జై జగన్. ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మంచి ప్రతిపాదన చేశారు సోదరులారా. ఎందుకంటే ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం కొండలు బల్లులు గుడ్లు పెట్టే చోట ఒక పెద్ద రాజధానిని కడుతున్నామని చెప్తూ ఒక రియల్ ఎస్టేట్ భూమి చేస్తా ఉన్నారు సోదరులారా. అలా కాదు, మచిలీపట్నం అదేవిధంగా విజయవాడ గుంటూరు ఈ మూడిట్లు కలిపి ఒక బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఒక విమానాశ్రయము ఇవన్నీ కూడా ఏర్పాటయ్యేలాగా ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన చేసిన తర్వాత ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో కాకుండా దేశమంతా కూడా విపరీతమైనటువంటి మంచి స్పందన వచ్చింది మాదిగం మీద. దీన్ని ఓర్వలేనటువంటి ఒక బూత్ కిట్టు అనేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి ఇతను సభ్య సమాజం తలదించుకునేలాగున ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజెంట్ మావీకరణ మీద జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించాడు చూస్తున్నారా. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ
గతంలో కూడా దళితుల మీద నోరు పారేసుకొని వాడుగు నేతలు అని చెప్పేసి ఇతడు అన్నాడు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ప్రభుత్వాన్ని పోల్దొయ్యడంలో కూడా ఈ దుర్మార్గుడి యొక్క పాత్ర ఉంది. అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏబిఎన్ రాధాకృష్ణకి అక్రమాస్తులు ఎలా వచ్చాయి, ఇతని మీద కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ చేసింది. కాబట్టి ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇతని యొక్క ఆస్తిపాస్తులు అన్ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2029 మ్యాజిక్ మార్కు దాటిన వెంటనే రాధాకృష్ణ నువ్వు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా రావాల్సి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాను సోదరులారా. నమస్కారం. 9 టీవీ లైవ్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన. నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల వ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఎడిటర్లు కావాలను. మా 9 టీవీ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాము. మీ జిల్లాలోని అన్ని మండలాలు మరియు నియోజకవర్గాల్లో మా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం. వార్తలపై కనీస అవగాహన ఉండి స్థానిక సమస్యలపై పట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆలస్యం చేయకండి. ఆసక్తి గల వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 9399950000 లేదా 8099626202. ఈ వివరాలను ఇప్పుడే వాట్సాప్ చేయండి. 9 టీవీ ప్రజాపక్షం.